గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. సో మార్కెట్‌లో ఈరోజు వచ్చేసి అరౌండ్ 170 పాయింట్స్ గ్యాప్ డౌన్ అవుతుందండి బ్యాంక్ నిఫ్టీలో. సో ఈ గ్యాప్ డౌన్ వచ్చేసి మనకు మార్కెట్‌లో ఎక్కువ ఫాలింగ్ అయితే ఉండదండి. మార్కెట్‌లో మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటది. జస్ట్ ఇది మనకు సైకిల్‌లో చేంజింగ్‌కి లేదా ట్రాప్ చేయడానికి మాత్రమే గ్యాప్ డౌన్ అవుతుంది. సో ఎనీ గ్యాప్ డౌన్ అయినా గాని మనం మార్కెట్‌లో ఈరోజు బయింగ్ ఉంటేనే బెటరు. ఓకే అండి. యాక్చువల్లీ మనం చెప్పుకున్నట్టు మార్కెట్‌లో ఫ్లాట్ గాని గ్యాప్ అప్ అయితే మార్కెట్‌లో కంటిన్యూ అప్ సైడ్ ఉంటదని చెప్పాను. సో మార్కెట్‌లో గ్యాప్ డౌన్ అయితుంది. సో ఈ గ్యాప్ డౌన్ ఇండికేషన్ వచ్చేసి ఎవరైతే బై చేశారో వాళ్ళని కూడా ఎగ్జిట్ చేసిన తర్వాతకి మార్కెట్‌లో మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటది. సో చూద్దామండి. ఈరోజు మార్కెట్‌లో మనం మూవ్‌మెంట్ బట్టి ట్రేడ్ ఎంట్రీ అవుతాను నేను. సో మార్కెట్‌లో మనకు గ్యాప్ డౌన్ అయిన తర్వాతకి కంటిన్యూగా మనకు రికవర్ అవుతుందండి. సో మార్కెట్‌లో ఇక్కడి నుంచి మనకేమన్నా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటది. మనకు 48,200 బ్రేక్ అయిందంటే కంటిన్యూ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే మార్కెట్‌లో ఇంకెక్కువ రివర్స్ వస్తా అనిపియట్లేదు. సో నా స్టాప్ లాస్ వచ్చేసి 48,000 అండి. నా టార్గెట్ వచ్చేసి 48,400. ఇక్కడ ఇంకో రిస్క్ కూడా ఉందండి. 48,200 బ్రేక్ అయిన తర్వాతకి డ్రాగష్‌గా ఎవరైతే బయర్స్ వస్తారో మళ్ళీ వాళ్ళని ఎగ్జిట్ చేయనీకి మార్కెట్ మళ్ళీ కింద పడే ఛాన్స్ ఉంటది. సో చూద్దాము. నా రిస్క్ వచ్చేసి 5,000, 4,000-5,000. 5,000 వచ్చిందంటే నేను ఎగ్జిట్ అయిపోతానండి స్టాప్ లాస్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే క్లోజింగ్ ప్రైస్ బ్రేక్అవుట్ అయింది. అండ్ 48,200 బ్రేక్అవుట్ అయిందని ఎవరైతే బయర్స్ వస్తారో ఆ బయర్స్ అందరిని ఎగ్జిట్ చేయనీకి మార్కెట్ మళ్ళీ సో మార్కెట్‌లో 48,200 బ్రేక్అవుట్ ఇచ్చిందండి. సో మన టార్గెట్ వచ్చి 48,400. కంటిన్యూగా అయితే వెళ్తది అనిపించట్లేదు. సో మార్కెట్‌లో ఇక్కడ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటది. చూద్దాం ఈ రిట్రేస్‌మెంట్‌లో నా స్టాప్ లాస్ హిట్ అవుద్దా? లేదా నా టార్గెట్ హిట్ అవుద్దా అని వెయిట్ చేస్తానండి. సో మార్కెట్ రివర్స్ అయిందండి. సో నా ప్రాఫిట్ కూడా మొత్తం వెళ్ళిపోయింది. సో మళ్ళీ లాస్‌లోకి వచ్చేసాను. చూస్తాను నా రిస్క్ వచ్చేసి 4,000 అనుకుంటాను. 4,000 వచ్చేసి నేను ఎగ్జిట్ అయిపోతానండి. సో మార్కెట్‌లో ఎగ్జిట్ అవ్వడం బెటర్ అండి. ఎందుకంటే నా లాస్ వచ్చేసి ఎక్కువ వస్తుంది. చూస్తాను మళ్ళీ ఏమైనా ఎంట్రీ దొరికితే తీసుకుంటాను. నా లాస్ వచ్చేసి ఈరోజు 3,800 అండి. 48,000 బ్రేక్ అవ్వనంత వరకు మార్కెట్ అప్ సైడ్ ఉండదండి. సో చూస్తాను మళ్ళీ ఏమైనా ఎంట్రీ దొరికితే తీసుకుంటాను. స్మాల్ రిస్క్ తీసుకొని ట్రేడ్ చేస్తానండి. సో మార్కెట్‌లో మళ్ళీ బయింగ్ ఆపర్చునిటీ వచ్చిందండి. సో నా రిస్క్ నా అండర్‌లో ఉంది కాబట్టి నేను మళ్ళీ ట్రేడ్ ఎంట్రీ అవుతాను. చెప్పాను కదా 48,000 పైన ఉంటే మాత్రం మార్కెట్‌లో బుల్లిష్ ఉంటదని. సో ఇక్కడ స్మాల్ రిస్క్ తీసుకొని మార్కెట్ ఎంట్రీ అయితానండి. జస్ట్ మార్కెటు మనకు 48,200 బ్రేక్ అయిన తర్వాతకి మార్కెట్‌లో ఎవరైతే బై చేశారో వాళ్ళు ఎగ్జిట్ అయిపోయి మాత్రం కిందకొచ్చేసింది. సో ఖచ్చితంగా మళ్ళీ 48,200 బ్రేక్ అవ్వాల్సిందే. సో మన టార్గెట్ కూడా రీచ్ అవుతది అనుకుంటున్నాను. లేదంటే జస్ట్ స్మాల్ రిస్క్ తీసుకొని ఎగ్జిట్ అయిపోతానండి నేను. 5,000 కూడా ఎక్కువ రిస్క్ తీసుకోను ఈరోజు నేను. నేను ఎందుకు ఎగ్జిట్ అయ్యానంటే మార్కెట్ కంటిన్యూ‌గా సెల్లింగ్ వస్తుంది. సో మళ్ళీ మార్కెట్‌లో 48,000 బ్రేక్ అవుద్దనుకున్నాను. సో అవ్వకుండా మళ్ళీ మార్కెట్‌లో రిట్రేస్‌మెంట్ అయ్యేటికి సో మార్కెట్‌లో ఖచ్చితంగా మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలి. వెయిట్ చేశానండి. అయితే స్టాప్ లాస్ ఏంటి నా టార్గెట్. సో మార్కెట్‌లో చాలా వాలటాలిటీ ఉందండి పేమెంట్స్‌లో. యాక్చువల్లీ మనం అనుకున్న 48,390 అనుకున్నాం కదా! ఆ టార్గెట్ కోసం వెయిట్ చేద్దాం. 360 వరకు మార్కెట్ వెళ్ళాలండి. అక్కడి నుంచి మనకి మార్కెట్ కొంచెం రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ప్రీమియమ్స్ అయితే చాలా తరుగుతున్నాయి. సో నేను వచ్చేసి నో లాస్, నో ప్రాఫిట్‌కి వచ్చేస్తానండి ఇప్పుడు. మార్కెట్ ఇన్సైడ్ క్యాండిల్ పడింది ఇక్కడ 1 మినిట్‌లో. సో నాకు ఈ క్యాండిల్‌లో కింద ఎంత లాస్ వచ్చినా నేను తీసుకొని వెళ్ళిపోతాను. లేదా మార్కెట్‌లో 48,375 వచ్చిందంటే మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోతానండి. సో నేను అనుకున్న టార్గెట్ రీచ్ అయిందండి. సో మార్కెట్‌లో 48,370, 380 వచ్చేసింది. ఇక్కడ ఎగ్జిట్ అవుతాను. ఎందుకంటే మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఎవరైతే బై చేశారో మళ్ళీ ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ కిందకొస్తది. 380 వస్తే ఎగ్జిట్ అయిపోతానండి. 4,600 ప్రాఫిట్ చూపిస్తుంది. సో నా లాస్ నుంచి మళ్ళీ మార్కెట్‌లో ప్రాఫిట్‌లోకి వచ్చేసింది. సో ఒక్కోసారి మార్కెట్ ఇక్కడి నుంచి కూడా ఫాస్ట్‌గా వెళ్ళిపోతుండొచ్చండి. వెయిట్ చేస్తున్నాను ఈ ఒక్క క్యాండిల్ గురించి. 4,000 ప్రాఫిట్ మళ్ళీ చూసారా ఎలా ప్రీమియమ్స్ కరిగిపోతున్నాయో. ఎగ్జిట్ అయ్యానండి మార్కెట్ నుంచి. సో ఎక్కువ ప్రాఫిట్ ఇవ్వలేకపోతుంది మార్కెట్. చూసారా మళ్ళీ డ్రాగేష్ పడిపోతుంది. సో మార్కెట్‌లో ఈరోజు నేనొచ్చేసి ఈ క్యాండిల్ దగ్గర బై చేశానండి. సో 48,200 దగ్గర బై చేశాను. 190 దగ్గర. సో మార్కెట్‌లో కంటిన్యూ వెళ్ళిపోద్దనుకున్నాను. ఎందుకంటే మార్కెట్ గ్యాప్ అయిన తర్వాతకి సైకిల్‌లో చేంజ్ చేసినాక మనం కంటిన్యూ‌గా వెళ్తాం అనుకున్నాను. సో వెళ్ళకుండా మార్కెట్ రీట్రేస్‌మెంట్ అయింది.
సో, ఈ రీట్రేస్‌మెంట్ ఏందంటే నా లాస్ వచ్చేసి 4,000 అనుకున్నానండి. సో, నియర్ బై 4,000 వచ్చేసరికి ఎగ్జిట్ అయిపోయాను. సో, మళ్ళీ మార్కెట్‌లో ఏం చేశాను 48,150 బ్రేక్ అయిన తర్వాతకి మళ్ళీ బై చేశానండి. సో, లాస్ రికవరీ చేద్దామని ఆ టైప్‌లో చేయలే అండి. సో, మార్కెట్ నాకు ఈరోజు ఖచ్చితంగా 48,400కి ఎళ్తదని ఆ కాన్సెప్ట్ తోటి ఇంక బై చేశాను. సో, మార్కెట్‌లో నా లాస్ కవర్ అయింది. అప్ టు నాకు వచ్చేసి మీరు చూసే ఉంటారు 4,000 దాకా మళ్ళీ ప్రాఫిట్‌లోకెళ్ళిన తర్వాతకి మళ్ళీ మార్కెట్ రివర్స్ అయింది. 48,200 కిందకొస్తే ఎగ్జిట్ అవుదాం అనుకున్నాను. సో, మార్కెట్ ఇక్కడికి బ్రేకౌట్ ఇచ్చింది. ఇక్కడ అందరూ బయర్స్ యాడ్ అయితారు. సో, ఈ బయర్స్‌ని యాడ్ అయిన తర్వాతకి మళ్ళీ వాళ్ళు సెలెక్ట్ చేయనికి కిందకొస్తుంది. సో, నా ప్రాఫిట్ వచ్చేసి ఈరోజు 1100 అండి. ఇంక మార్కెట్‌లోకెళ్ళి గ్యాప్ డౌన్ కాకుండా ఫ్లాట్ ఓపెన్ అయితా కొంచెం గ్యాప్ అప్ అయినా గానీ మార్కెట్‌లో కంటిన్యూగా అప్ సైడ్ ఉండేదండి. 48,500 వరకు మనకు ఛాన్స్ ఉండేది. 48,000 బ్రేక్ అయిందంటే మళ్ళీ మార్కెట్‌లో డౌన్ సైడ్ ఉండదండి. మార్కెట్‌లో ఇక అప్ సైడ్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే బయర్స్ ఉన్నారో బయర్స్ ట్యాప్ చేసిన తర్వాతకి మార్కెట్‌లో మళ్ళీ కిందికి వస్తుందని అర్థం చేసుకోవచ్చు. సో, 48,000 బ్రేక్ అవ్వనంత వరకు మార్కెట్‌లో మన బయింగ్ సైడ్ ఉండాలా. 48,000 బ్రేక్ అయిందంటే మార్కెట్‌లో మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేస్తది. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. నా లైవ్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మళ్ళీ ఈరోజు ఈవినింగ్ కలుద్దాం. ఓకే అండి. థాంక్ యూ అండి. బాయ్.